ఈ పాప ధనవంతుడి జాతకం చదివిన తర్వాత ధనవంతుడికి 7 భార్యలలో ఒకరు మగవాడని చెప్పింది. కానీ ధనవంతుడు జాతకం ప్రకారం ఒక వారసుడిని పుట్టించడం కోసం 7 మహిళలను వివాహం చేసుకోవాలి. ఆమె తప్పని నిరూపించడం కోసం అందర్నీ పిలిపించాడు. తను నిజం నిరూపిస్తే 1000 బంగారు నాణాలు ఇస్తా అని చెప్పాడు. ఆమె మాయా వెళ్లతో గాలిని రప్పించింది. అందరి పైఠా దుస్తులు ఎగిరిపోయాయి. ఆమె కళ్ళు ఒక మహిళపై పడ్డాయి. ఆమె భుజబలం మగవారిని పోలి ఉంది. ఆ వ్యక్తి ఆందోళనతో వివరించగా అది కొన్ని సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందడం వలన అని తేలింది. కాని అమ్మాయి దానిని అమ్మలేదు. వెంటనే ధైర్యంగా ఆమె స్కర్ట్ని ఎత్తి చూడగా ఆమె నిజంగా మహిళ అని కనుగొంది. ఆమె సిగ్గుపడి క్షమాపణ చెప్పుతుండగా ధనవంతుడు గర్వంగా అన్నాడు, వీరిలో ఎవరు మగవాడు కాదు. కాని అమ్మాయి నమ్మలేదు. వెంటనే మాయా ఫ్యాన్స్ సృష్టించి అందరి స్కర్ట్లను ఎత్తింది. ఇతర మహిళలు పట్టుకున్నారు. కాని ఒకరు మాత్రం చేయలేదు. కాబట్టి ఆమె నకిలీ అని చెప్పింది. ఎందుకంటే మహిళలు మాత్రమే తన స్కర్ట్లను నొక్కుతారు. కాని ఆమె దానికి ఒప్పుకోలేదు. కాని ధృవీకరించేందుకు మళ్లీ చెక్ చేసింది. ఆమె మగవాడిని తేలింది. అందరూ వెంటనే పారిపోయారు. ఆ వ్యక్తి తక్షణమే కాళ్లపై పడి తమ సోదరి స్థానంలో వచ్చానని, ఆమెకి ఇప్పటికే ప్రియుడు ఉన్నాడని, కానీ ధనవంతుడు ఇచ్చిన డౌరీ చాలా ఆకర్షణీయంగా ఉందని చెప్పాడు. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.